హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. సౌమ్యుడు, నిగర్వి, అందరివాడు మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ జగనన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగా ఫ్యాన్స్ మరియు జన సైనికులు పాడేరు. ఆదివాసీ మాతృ బహుభాష ఉపాధ్యాయులను రెన్యువల్ చేయాలని కోరుతూ పాడేరు ఐటీడీ ఎదుట రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్నారు. గురువారం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి టి బాలదేవ్ మార్చి 6వ తేదీ వరకు జరగనున్న దీక్షలను ప్రారంభించారు. 2024 మార్చి ఏప్రిల్ నెలల్లో యథావిధిగా రెన్యువల్ చేయాలని, 2024-25 విద్యా సంవత్సరంలో జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభం నుండి రెన్యువల్ చేసి కొనసాగించాలని, ప్రతి విద్యా సంవత్సరంకు సరిపడా బడ్జెట్ కేటాయించాలని, జీతాలు పెంచాలని ఆదివాసీ మాతృ బహుభాషా ఉపాధ్యాయుల సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం నేతలు డిమాండ్ చేశారు. నా పేరు పి బాలదేవ్, ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మాతృభాష ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు నిరాహార దీక్ష ప్రారంభించడం అనేది జరిగింది. ప్రధానంగా మన పాడేరు ఐటీడీఏ పరిధిలో సుమారుగా 678 మంది ఈ మాతృభాష విద్యా వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళకి మార్చి ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసి కొనసాగించాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం, మాతృభాష ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మాతృభాష ఉండడం ద్వారానే ఈరోజు విద్యాభివృద్ధి ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఈ విద్యాభివృద్ధికి దోహదం చేస్తున్నటువంటి మాతృభాష విద్యా వాలంటీర్లకు ప్రభుత్వం కానీ ఐటీడీ అధికారులు కానీ నిర్లక్ష్యం చేసి వీళ్ళు రెన్యువల్ చేయకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మాతృభాష విద్యా వాలంటీర్లు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వీళ్ళందరికీ ఖచ్చితంగా మినిమం స్కేల్ 32,000 ఇవ్వాలి, వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే నెక్స్ట్ జూన్ నెల ప్రారంభం నుంచి బడ్జెట్ కేటాయించి వీళ్ళని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతుందని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అంతేకాకుండా ఈ వీళ్ళని మాతృభాష విద్యా వాలంటీర్ అంటే చిన్నచూపు చూపి వీళ్ళని కనీసం వాళ్ళు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం, అన్యాయం. ఇప్పటికైనా సరే మన ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అలాగే ప్రభుత్వ అధికారులు స్పందించి వీళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. లేకుంటే ఖచ్చితంగా ఈ రిలే నిరాహార దీక్షని ఆమరణ నిరాహార దీక్షగా మారుస్తాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి అధికారులకు హెచ్చరించడం జరుగుతుంది. నా పేరు మరి చిట్టిబాబు, అల్లూరు జిల్లా మాతృభాష బహుభాష ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు. మాకు ఈరోజు ప్రధానంగా మార్చి ఏప్రిల్ నెలల్లో రెన్యువల్ లేని కారణంగా రిలే నిరాహార దీక్షలు అనేది ప్రారంభించడం జరిగింది. మేము గత నెల నుండి మేము అధికారులకు అనేక విధంగా మేము విశ్వ ప్రయత్నాలు చేస్తూ మా మెమోరాండమ్స్ అనేది సమర్పించడం జరిగింది. కానీ నేటికి మాకు ఎటువంటి స్పష్టమైన హామీ అనేది ఇవ్వడం జరగలేదు. కనుక ఈరోజు రిలే నిరాహార దీక్షలు అనేది ప్రారంభించడం జరిగింది. మేము మార్చి ఏప్రిల్ నెలలు రెన్యువల్ చేసి కొనసాగించే వరకు మేము అనేక దఫాలుగా మా యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అలాగే మాకు జీవో నెంబర్ 3 ఉంటే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు డిఎస్సి తీస్తున్నామని చెప్పేసి దగా డిఎస్సి తీస్తున్నారు. మేము ఇక్కడ అందరూ కూడా డిఎస్సి అర్హులు ఉన్న వాళ్ళ క్యాండిడేట్సే ఉన్నాము. ఇక్కడ అందరూ కూడా బీఈడి డైట్ చేసి టెట్ కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్సే ఉన్నాము. అయినప్పటికీ మాకు ఈరోజు కనీస గౌరవ వేతనం ఇవ్వకుండా కేవలం 5,000 ఇచ్చి మాకు వెట్టి చాకిరి చేయించిన పరిస్థితి ఉంది. కావున దయచేసి విద్యాశాఖ అధికారులు అలాగే నాయకులు కూడా స్పందించి తక్షణమే మాకు మా యొక్క సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ రిలే నిరాహార దీక్ష సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే గతంలో మాకు పాడేరు ఐటీడీఏలో ఉన్నటువంటి శిక్షణ కేంద్రమైన వైటీసీలో మాకు 5 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో ఏ రకంగా బోధించాలి, పిల్లల్ని ఎలా బోధిస్తే పిల్లలు ఇష్టంగా చదువు పట్ల ఇష్టంతో బడికి రోజు రెగ్యులర్గా వస్తారని చెప్పేసి కూడా మాకు ఆర్పీల ద్వారా ఏఎంఓల ద్వారా మాకు ట్రైనింగ్ ఇచ్చిన సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు మాకు ఈ ఐటీడీఏ అధికారులు న్యాయం చేయట్లేదు. కాబట్టి దయచేసి మాపై చొరవ తీసుకొని వెంటనే మార్చి ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసి వెంటనే కొనసాగించాలి. అలాగే
ప్రతి విద్యా సంవత్సరానికి తగ్గట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ సరిపడ్డ బడ్జెట్ విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ స్కూల్స్ రీఓపెనింగ్ నాటికి మాకు రెన్యువల్ చేసి యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము ఈ దీక్ష సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.